గెలిచిన తర్వాత మీరు మారారు, గెలవకముందు బాగానే ఉన్నారు. ఈ తరుణంలో నేనేమంటానంటే, నేను అంత జరిగినా కానీ కొన్ని ఆరోపణలు చేయలే, వ్యక్తిగతమైన ఆరోపణలు ఏ రోజు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని చెప్పేసి అని అన్నారు. అలాగే ఎన్నో విధాలుగా మీరు మాట్లాడారు. మీరు అన్ని ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను అదే ఆక్రమించుకున్నాను అనుకోండి, నేను కొనుక్కున్నాను, అది గవర్నమెంట్ స్థలం, అందరితో పోద్ది. అక్కడ 20 ఉన్నాయి నా పక్కన, ఆ ఎదురు ఇంకో 20 ఉన్నాయి, మొత్తం 50 కట్టడాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ మాట చెప్పకూడదు కానీ ఎందుకు చెప్తున్నానంటే, నా వ్యక్తిత్వం అటువంటిది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, అది నేనే కట్టాను, అది ఆక్రమణ. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, మీరు అందరూ వచ్చారు కూడా నేను చూపించాలి, పార్టీ ఆఫీస్ చూపించకూడదు అని చెప్పేసి అది నేను కట్టామన్నాను. మరి అది అక్రమం. మరి వాళ్ళు ఏమంటున్నారు ఆఫీసర్లో, ఏమంటే మరి ఆయన కట్టారన్నారు. మరి మీరు కళ్యాణ మండపం కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, దాంట్లో హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ పగలగొట్టమని నేను అడగట్లేదండి. 4 ఆస్తులు చూపించాను. ఇప్పుడు అన్నీ 4 ఆస్తులు అధికారులకి వెళ్తే అధికారులే ఉన్నారు, నవ్వుతున్నారు. ఏమండి అసలు మాకు చాలా ఇబ్బందికరమై మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా అన్యాయమేనండి అని చెబుతున్నారు. మరి టీడీపీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నీకు న్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఒప్పుకోరు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి అక్రమంగా జైల్లో పెట్టినంత విధంగా నన్ను అక్రమంగా 13వ తారీఖు నోటీస్ అంట, 14 వెరిఫికేషన్ అయిందంట, 14వ తారీఖు సాయంత్రం 5:30కి నాకు నోటీసు వాట్సాప్లో పెట్టాను. నేను ఊర్లో లేను. 15 పొద్దున్న నుంచి పాల్గొడతాను. ఆ అధికారికి నమ్మించి మోసం ఏం లేదండి, ఒకరందరం వేసి వెళ్ళిపోతా, ఏం లేదు అన్నాడు. జేసీబీ తీసుకొచ్చి భయంకరంగా. అక్కడ ఎన్ని ఉన్నాయండి, మరి ఉమాగారు ఏపించినవి ఉన్నాయి, నాకు అది ఉమాగారే ఏపించింది. మరి నేను అక్కడ మొత్తం ఉమాగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 100 ఏపించారు. అవన్నీ అడ్రస్లన్నీ అవన్నీ పగలగొడతారా? వాళ్ళని అన్యాయం చేసి పగలగొట్టమంటలేదు. మీరు తీసుకోండి, న్యాయబద్ధంగా తీసుకోండి. నేను కొనుక్కున్నాను, నాకు టైం ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తాను. ఇంకోటి కూడా, అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా అధికారులకు ఇప్పుడు చూపించాను. మరి అధికారులు స్పందించి ఏం చేస్తారో చూస్తాము. ఇప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ గారు ఉన్నారు, ఎంత నమ్మకంగా చేశారు. సరే చేశారు, మీ అధికారులు చెప్పారు. మరి అదే కృష్ణ గారు, మరి పొద్దున్న కమిషనర్ గారు లేరు, కమిషనర్ గారికి వచ్చి చూపిస్తే అదే కృష్ణ గారు ఆయన ప్రాబ్లంతో ఆయన ఒక 7-8 వేశారు. అవన్నీ కూడా నేను డోర్ నెంబర్లు రేపు పొద్దున్న కమిషనర్ గారికి వస్తుంది, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా డోర్ నెంబర్లు అన్నీ కూడా నాయక్ గారు వేసుకున్నారని చెప్పాను. ఒకటే చెప్తున్నాను అధికారులకి, ఇప్పుడు మీరు అది మీకు కావాలి, రోడ్డు అన్నీ తీసేస్తారు, అందరితో పాటు నన్ను కూడా తీసేయండి. బోనం ఉమామేశ్వర గారి గురించి 2014లో నేను కార్పొరేటర్ని, ఆయన ఎమ్మెల్యే. నేను కనుక బోనం ఉమామేశ్వర గారి మీద నోరు తెరిస్తే ఎందుకు తెరవట్లేదని అంటే, ఆయన చేసిన కుంభకోణాలు 2 ఇక్కడ చెప్పను, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు. 2 కుంభకోణాలు చాలా ఇబ్బంది పడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడతారు. అది డైరెక్ట్గా నాకు తెలిసి నా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఈ ఎవిడెన్స్ బయట పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నా, వదినమ్మ అన్నం పెట్టింది. అది కానీ అమలైతే మటుకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిద్దో కూడా తెలియదు. అటువంటి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. బోనం ఉమామేశ్వర గారు ఒకటే చెప్తున్నాను, మీరు మీటింగ్ పెట్టారు నిన్న, దానికోసం పెడుతున్నాను. వాళ్ళు సునకానందం పొందుతున్నారు. నా ఇవన్నీ వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టేసేసి నేను పెట్టాలంటే పెట్టను. నాకు ఆ సంస్కారం ఉంది. మీకు పని చేయలేదు, విష్ణు గారికి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు 2019లో విష్ణు గారికి కాల్ లిస్ట్ చూపించండి. ఇప్పుడు అధికారం మీ దగ్గర ఉంది కదా, బోనమ్మ గారు మీ దగ్గర అధికారం ఉంది కదా, ఇప్పుడు మీరు తీయించి కాల్ లిస్ట్ ఇచ్చి నేను చేయలే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే పని చేస్తాను. ఇప్పుడు విష్ణు గారు మరి గెలిచారు కదా, గెలిచిన తర్వాత మరి నా సంగతి చూడొచ్చు కదా, ఆయన చూడలేదు. చూడకోకుండా ఒక రెడ్డి గారు తీసుకెళ్ళి నన్ను పార్టీలో జాయిన్ చేస్తే ఆయన కోఆప్షన్ నెంబర్ ఇచ్చారు. నా వల్ల కోఆప్షన్ నెంబర్ ఇచ్చినందుకు విష్ణు గారికి ఇబ్బందులు వచ్చినాయి. ఏం చేశారు, పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కానీ సీనియర్లు కానీ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా విష్ణు గారు డబ్బులు తీసుకొని జగదీష్ పదవి ఇచ్చారు అని ఎన్నో అవమానాలు పడ్డారు. ఆయన ఏం చేశారని అంటే, అందరిని కార్పొరేటర్ని తీసి కూర్చోబెట్టి నాకు బోనం ఉమామేశ్వర గారికి 30,000 మెజార్టీ వచ్చింది 14లో. నేను అది తగ్గించుకొని 25 ఓట్లకే వచ్చాను. ఇప్పుడు నాకు ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదో నాకు తెలుసు. మీరందరూ దయించి జగదీష్కి సహకరించండి అని చెప్పి ఆయన అంత మంచి మనసుతో అని అన్నాడు.